తెలంగాణలో బీజేపీ బలపడుతోందా? సో, ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో చూసినా, ఇటు ప్రజల్లో చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా బీజేపీ దూకుడు పెంచింది. సో, తాజాగా 3 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగితే, అందులో 2 సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ జోరు మీదుంది. ఇంతవరకు శాసన మండలిలో అసలు బీజేపీకి సభ్యత్వమే లేదు. శాసన మండలిలో మొత్తం 40 సీట్లుంటే, అందులో బీజేపీకి చోటు లేదు. సో, తాజాగా 2 సీట్లు గెలుచుకొని అటు శాసన మండలిలోనూ అడుగుపెట్టింది. ఇక 2003 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో బీజేపీ 8 సీట్లు గెలుచుకోగలిగింది. ఆ తర్వాత 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 17 సీట్లుంటే ఏకంగా అందులో 8 సీట్లు గెలుచుకున్నది బీజేపీ. సో, అయితే అటు కాంగ్రెస్ కూడా 8 సీట్లు గెలుచుకుంది. ఎంఐఎం 1 సీటు గెలుచుకుంది. కానీ బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. సో, ఈ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీయే చేయలేదు. సో, మొత్తంగా బీజేపీ ఇక బీఆర్ఎస్‌కు తానే ప్రత్యేకం అనేటటువంటి ప్రచారం చేస్తారు. సో, ఆ పార్టీ నాయకులు ఇదే జోరుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అటు అనేక సమస్యలతో సతమతమవుతోంది. సో, అటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలంటూ కాంగ్రెస్ పార్టీ కమిషన్ వేసింది. నెక్స్ట్ ఇటు ఫార్ములా ఈ రేస్‌లో మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదైంది. సో, ఇలా రకరకాలుగా సమస్యలతోటి ఉక్కిరిబిక్కిరవుతుంది. కానీ బీజేపీ గత కొన్ని రోజులుగా అంటే ఈ సమస్యలన్నిటిని తనకు అవకాశంగా మలుచుకుంటోంది. అటు మూసీ ప్రక్షాళన కావచ్చు. సో, ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యలను లేవనెత్తి ఈ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో, మొత్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలాగా బీజేపీ నేతలు దూకుడు పెంచారు. ఇక తెలంగాణలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాగా వేయాలనేటటువంటి ప్రయత్నంలో ఉంది బీజేపీ. సో, ఎందుకనంటే 2020లో జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సో, బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. మొత్తం 150 డివిజన్లుంటే అందులో 48 డివిజన్లు బీజేపీ గెలుచుకుంది. సో, ఆ జోరు ఎట్లా వచ్చింది అనంటే అంతకుముందు దుబ్బాక, హుజూరాబాద్ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఆ దూకుడు మీదనే ఇటు గ్రేటర్ హైదరాబాద్‌లో 48 డివిజన్లు గెలుచుకుంది. సో, మొత్తంగా బీజేపీ బలపడుతూ వస్తుందనుకున్న తరుణంలో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్‌ని మార్చడంతో సో, కొంత ఇబ్బంది ఏర్పడింది అనేటటువంటి వాదన వినిపించింది. అదే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరింత దూకుడు పెంచి ఎక్కువ సీట్లు సాధించకుండా చేసింది అనేటటువంటి చర్చ కూడా జరిగింది. సో, ఆ తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే మొత్తంగా బీజేపీ క్షేత్రస్థాయిలో తన పట్టు పెంచుకుంటూ వస్తోంది. సో, ఒక్కొక్క బూత్ లెవెల్‌లో 200 మంది పార్టీలో చేర్పించాలి. అంటే 200 మందితో సభ్యత్వం చేయించాలి అనేటటువంటి టార్గెట్‌తో గత సెప్టెంబర్ నెలలో బీజేపీ ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు చేపట్టింది. ఇక ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడం లేదంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తోంది బీజేపీ. సో, మొత్తంగా ఇక త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించి అక్కడ పట్టు పెంచుకోవాలి అనేటటువంటి ప్రయత్నంలో ఉంది. సో, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. సో, ఆ ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటాలి. ఈసారి ఎలాగైనా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అనేటటువంటి పట్టుదలతో ఉంది. సో, నెక్స్ట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీలు, సర్పంచులు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీటిలో కూడా సత్తా చాటాలి. వీలైనంత ఎక్కువగా గ్రామ పంచాయతీల్లో పాగా వేయాలి అనేటటువంటి ప్రయత్నంలో ఉంది. సో, ఇక బీఆర్ఎస్ కాదు తామే కాంగ్రెస్‌కు అంటే అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనేటటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ యువతపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూస్తే కూడా ఇదే విషయం స్పష్టమవుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. సో, అక్కడ ఏంటిదంటే బలంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఈ పార్టీ ప్రచారం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు, వీరంతా నెక్స్ట్ ఎంపీ ఈటెల రాజేందర్ కావచ్చు, మిగతా నేతలంతా కూడా వీరంతా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేశారు. సో, దాని ఫలితంగానే అటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రచారం చేశారు. మొత్తంగా ఈ యువతను బాగా ఆకట్టుకోగలిగారు. అటు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ సర్కారు చేస్తున్నటువంటి ప్రయత్నం కావచ్చు, నరేంద్ర మోదీ మేనియా కావచ్చు, ఇవన్నీ కూడా యువతకు వివరించి ఆకట్టుకునే ప్రయత్నం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. సో, ఇదే ఫార్ములాను
నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రయోగించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకనంటే గ్రామాల్లో కూడా ఎక్కువగా యువత ఉంది. సో, యువతను ఆకట్టుకోగలిగితే మిగతా ఎట్లాగో ఈ యువకులు ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో 2, 3 ఓట్లు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురికి వీళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు. అందుకే బీజేపీ ఎక్కువగా యువత మీద ఫోకస్ పెట్టింది. వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసినటువంటి ప్రయత్నం చేస్తోంది. అందుకే యువతను ఆకట్టుకొని క్షేత్రస్థాయిలో మరింత పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. సో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? దాని ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి. సో, అంతవరకు వేచి చూడక తప్పదు. నమస్తే.